హాయ్ అండి, ఈరోజు నేను మీకు మినీ ఉత్తప్పం ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. ఒక బౌల్లోకి కొద్దిగా దోసపిండి తీసుకొని దానిలో రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని కొద్దిగా చిన్నగా తురిమిన గ్రీన్ చిల్లీస్, అలాగే చిన్నగా తురిమిన ఉల్లిపాయలు, కొద్దిగా మసాలా పౌడర్, కొద్దిగా వేగించిన జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్యాన్ని రెడీగా పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకొని ఇలా క్లాత్తో స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు చూడండి నేను ఈ చిన్న గరిటతో 3 గరిటెలు వేసుకొని ఇలా చిన్నగా మనం స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. దీనిపైన క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. కొద్దిగా ఉడికిన తర్వాత దీనిపైన మన ఇంట్లోని బ్రెడ్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఉండిపోయింది అనుకోండి, ఆ బ్రెడ్ని బ్రెడ్ క్రమ్స్ చేసుకొని దానిపైన మనం వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ మినీ ఉత్తప్పం రెడీ అండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లుగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.